అవని చేతుల మీదుగా శ్రీకర్ని పీటల మీద కూర్చోబెట్టబోతుంటుంది. కూర్చో బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటే శ్రీకర్ అవని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఒరే ఏంట్రా చిన్న పిల్లాడిలా మొండికేస్తున్నావు, అందరూ చూస్తున్నారు, కూర్చో అని చెప్పి కిట్టు చెప్పడంతో శ్రీకర్ కోపంగా అవని వైపు చూస్తూ కూర్చుంటాడు. శ్రీకర్ పీటల మీద కూర్చోగానే ప్రసాదరావు, వేదవతి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతూ ఉంటాయి. అల్లుడు అటు చూడు అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది. శ్రీకర్ అటువైపు చూడగానే మంగళసూత్రాలు వేలాడుతూ ఉంటాయి. చిన్నప్పుడు నువ్వు విసిరేసావే నా కూతురు మెడలో నుంచి తెంపేసి, మీ అమ్మ నాన్న చెప్పారని చెప్పి విసిరిన తాలిబొట్టి తాడు అదే అల్లుడు, దాన్ని ముహూర్త టయానికి అలేఖ్య తీసుకొచ్చి నీకు ఇస్తుంది. ఆ తాడినే నువ్వు అలేఖ్య మెడలో కట్టాలి అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది. పంతులు గారు, వరుడితో చేపించాల్సిన తంతు పూజ పూర్తి చేపించండి అని చెప్పి రుద్రాణి చెప్పడంతో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక శ్రీకర్ చేతిని ఇవ్వమని పంతులు గారు అడుగుతుంటే శ్రీకర్ ఇవ్వకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఇక అవను దగ్గరుండి మరి శ్రీకర్ చేతిని పట్టుకుని పూజ చేపిస్తూ ఉంటుంది. అవని, పెళ్లి పూర్తవగానే నీ మెడలో తాళి తీయడానికి రెడీగా ఉండు అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉంటుంది. మరోవైపు అలేఖ్య రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, శ్రీకర్ వాళ్ళు ఇంకా రాలేదా ఏంటి, నాకు పిలుపు రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వెనక నుంచి సుజాత చాటుగా నిల్చుని చూస్తూ ఉంటుంది. మరోవైపు పంతులు గారు, అమ్మ రుద్రాణి గారు వెళ్ళి పెళ్లికూతురిని తీసుకురండి అని చెప్పి చెప్పడంతో సరే పంతులు గారు అని చెప్పి రుద్రాణి అంటుంది. నేను కూడా మీతో వస్తాను అని చెప్పి నిహారిక చెప్పడంతో వెళ్ళు బుజ్జి అని చెప్పి కృష్ణ అంటాడు. ఇక నిహారిక రుద్రాణి ఇద్దరు కూడా అలేఖ్యని తీసుకురావడానికి రెస్ట్ రూమ్లోకి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంకి సుజాత ప్లాస్టర్ తీసుకొచ్చి అలేఖ్య చూడకుండా అలేఖ్య మూతికి ప్లాస్టర్ వేస్తుంది. వెంటనే అక్కడ ఒక తాడు ఉండటంతో ఆ తాడు తీసుకుని వెంటనే చేతులు రెండు గట్టిగా కట్టేస్తుంది. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నారా? తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి అమ్మవారి విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని అవని జీవితంతో ఆడుకుంటారా? మీ ఆటలు కట్టించడానికే నేను వచ్చానే అని చెప్పి సుజాత అలేఖ్యతో చెప్తూ ఉంటుంది. అదే టైంలో రుద్రాణి, నిహారిక అలేఖ్య ఉన్న రూమ్కి వస్తూ మాట్లాడుకుంటూ వస్తుంటారు. లావణ్య వాళ్ళు కూడా పెళ్లికి వచ్చుంటే బాగుండేది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే వాళ్ళు రాకపోవడమే మంచిది అని నిహారిక అంటూ ఉంటుంది. ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే వాళ్ళు గోడ మీద పిల్లలు లాంటి వాళ్ళు, అత్తయ్య గట్టిగా మాట్లాడిందనుకో సేఫ్ సైడ్గా పక్కకు వెళ్ళిపోతారని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అయితే నువ్వు చెప్పిందే కరెక్ట్లే అని రుద్రాణి అంటూ ఉంటుంది. అవును, ఈ టైం కల్లా సుజాత పెళ్లి మండపానికి రావాలి, ఇంకా రాలేదేంటి అని రుద్రాణి అంటూ ఉంటుంది. చెల్లెల కోసం మా అత్తయ్యనే ఎదురిస్తుంది, అలాంటి సుజాత పెళ్లి మండపానికి రాకపోవడం నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. ఆ నిహారికతో చేతులు కలిపి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా? అదేమైనా మంచిదనుకుంటున్నావా? దొంగ జాతకం అడ్డు పెట్టుకుని పాముల ఆ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పి సుజాత చెప్పడంతో అలేఖ్య షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. దాని జీవితానికి నీ వల్ల ఎలాంటి హానైనా జరుగుతుందని తెలిస్తే మాత్రం అది నిన్ను వదిలిపెట్టదు. ఇప్పుడు నేను చెప్పే మాటలను గుర్తుపెట్టుకో, ఫ్యూచర్లో నీకు పనికొస్తాయి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. నా చెల్లెల గురించి నీకు సరిగ్గా తెలియదు, మంచితనంగా ఉంటే ప్రాణం ఇస్తుంది, నువ్వు ఆపదలో ఉన్నావని తెలిస్తే నిన్ను రక్షిస్తుంది, అందుకే ఈ పెళ్ళి జరగకూడదు, అందుకే ఇంతకు మించి దారి నాకు కనిపించలేదు, నేను చెప్పేది సరిగా విను, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నేను ఏమి చేయను అని చెప్పి సుజాత అలేఖ్యకు ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా మనకు వినిపించదు, నేను చెప్పింది అర్థమైంది కదా అని చెప్పి సుజాత అలేఖ్యను అడుగుతూ ఉంటే అలేఖ్య తన షోల్డర్స్తో సుజాతను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఆగవే ఆగు అని చెప్పి సుజాత అలేఖ్య వెంట పరిగెత్తూ ఉంటుంది. ఇక ఇంతలో రుద్రాణి, నిహారిక ఇద్దరు కూడా రూమ్లోకి వచ్చి అలేఖ్య అని పిలుస్తూ ఉంటారు. అక్కడ అలేఖ్య కనిపించకపోవడంతో ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు. అలేఖ్యను ఈ రూమ్లోనే ఉండమన్నాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. మరి లేదేంటండి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. బయట ఎక్కడైనా ఉందేమో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి రుద్రాణి అనడంతో సరే అండి అని నిహారిక అంటుంది. ఇక రుద్రాణి, నిహారిక ఇద్దరు కూడా అలేఖ్యను వెతుక్కుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరోవైపు సుజాత నుంచి తప్పించుకుని అలేఖ్య పారిపోతూ ఉంటుంది. ఆ రూమ్లో ఉండమని చెప్పానే, అలేఖ్య ఎక్కడికి వెళ్ళుంటుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. మనం ఊహించింది ఏదో జరుగుంటుందండి, వెళ్ళి ఈ విషయం వెంటనే అందరికీ చెప్దాం అని నిహారిక చెప్తూ ఉంటుంది. సరే పద అని చెప్పి రుద్రాణి అంటుంది.
ఇక ఇంతలో పంతులు గారు రుద్రాణి గారు పెళ్లి కూతురిని తీసుకొస్తానని వెళ్ళారు, ఇంకా రాలేదు. అక్కడ ఏం జరిగిందో ఒక్కసారి అక్కడ వెళ్ళి చూసిరండి అని చెప్పి పంతులు అంటూ ఉంటాడు. ఇక అలేఖ్య గురించి అందరికీ చెప్పడానికి రుద్రానికి మండపానికి వస్తుంది. అక్క అలేఖ్యది అని భద్ర అడుగుతుంటాడు. అలేఖ్య కనిపించడం లేదురా, గుడికి సంబంధించిన ఆఫీస్ రూమ్లో ఉండమని చెప్పాను, అలేఖ్య అక్కడ లేదు అని చెప్పి రుద్రాన్ని చెప్పడంతో అందరూ కూడా షాక్ అవుతారు. అమ్మ, పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరిపించాలి? ఈ ముహూర్త గడియలు దాటాయనుకో మళ్ళీ మీ అమ్మకు పెళ్లి జరగడం అనేది జరగని పని. ఇంకా పావుగంట మాత్రమే టైం ఉంది. ఈ పెళ్లి తంతు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏదో తప్పు జరుగుతున్నట్టు నా మనసు చెప్తూ ఉంది. కానీ మీ పైన ఉన్న భయం, గౌరవంతో నేను చేయక తప్పట్లేదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఈ ముహూర్త గడియలు దాటాయంటే మీ అమ్మాయికి పెళ్లి జరగటం చాలా కష్టం. అలాంటి గడియలమ్మ ఇవి అని పంతులు చెప్తూ ఉంటారు. అమ్మ అన్నపూర్ణాదేవి అవని పైన ఇలా కనికరం చూపించావా అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ పెళ్లికి బయట వాళ్ళ నుంచి ఎటువంటి ఆపదన్నా వస్తుందేమో అని కంగారు పడ్డాం, కానీ పెళ్లి కూతురు మాయమవటం ఏంటి అని చెప్పి ఊరు వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సినిమాల్లో లాగా ఎవరైనా వచ్చి పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేశారేమో అని చెప్పి మరికొందరు ఊరు జనం అంటూ ఉంటే మన ఊరికి వచ్చి మా బుజ్జమ్మని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి భద్ర అంటూ ఉంటారు. ఈ పెళ్లి ఇష్టం లేక అలేక ఎటువైపు అయినా వెళ్ళిపోయిందేమో అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అలా ఎందుకు చేస్తుంది? పెళ్లి ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్తుంది కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అంతేకాదు 15 సంవత్సరాలు ఎదురు చూసి పెళ్లి చేసుకుంటుంది. అలాంటప్పుడు అలేఖ్య శ్రీకర్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. నా కూతురు శ్రీకర్ని పెళ్లి చేసుకోవడం కోసమే ఇన్ని సంవత్సరాలు బ్రతికింది. ఇక మీదట కూడా శ్రీకర్తో జీవితం సాగించాలని బ్రతుకుతుంది. అలాంటప్పుడు నా కూతురు ఈ పెళ్లి ఎందుకు వద్దనుకుంటుంది అని చెప్పి రుద్రాని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. అమ్మ రుద్రాణి గారు ఎక్కడ నిల్చుని మాట్లాడుతూ ఉంటే ముహూర్త టైం దాటిపోతుంది, పెళ్ళి ఎక్కడైనా అమ్మాయి ఉందేమో ఒకసారి వెతకండి అని చెప్పి పంతులు చెప్పడంతో అక్క పదక్క మనిద్దరం వెళ్ళి అలేఖ్యని వెతుకుదాం అని చెప్పి భద్ర చెప్తాడు. ఇక ఊరు జనానికి కూడా తలో దిక్కుకు వెళ్ళి వెతకండి, ఎక్కడైనా అలేఖ్య కనిపిస్తే మండపానికి తీసుకురండి అని చెప్పి భద్ర చెప్తే రుద్రాణి భద్ర ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రావుని నువ్వు కూడా అలేఖ్యని వెతుకుదువు గాని నీకు బాధ్యత లేదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవని రాదు, వెళ్ళాలనుకుంటే బాధ్యత ఉంటే మీరు వెళ్ళండి అని చెప్పి వేదవతి చెప్పడంతో అవని మాట నిలబడారు కదమ్మా, వెళ్ళి వెతుకుతామని చెప్పి కృష్ణ నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వేదవతి భద్ర ఇద్దరు కూడా అలేఖ్యను వెతుకుతూ ఉంటారు. మరోవైపు సుజాత అలేఖ్యను పట్టుకుని నా నుంచి తప్పించుకుని ఎక్కడికి పోతావే, నా చెల్లెలి జీవితం నాశనం చేస్తా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా, నిన్ను విడిచిపెట్టడానికి కొంత టైం పడుతుంది, అప్పటి వరకు నువ్వు ఇలా ఇబ్బంది పడుతూనే ఉండాలి అని చెప్పి సుజాత అలేఖ్యను ఒక చెట్టు దగ్గర కాళ్ళు చేతులు గట్టి పడేస్తుంది. పెళ్లి ముహూర్తం టైం అయిపోగానే నిన్ను విడిచిపెడతాను, అప్పటి వరకు నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. మరోవైపు గుడి చుట్టూ రుద్రాణి భద్ర నిహారిక కృష్ణ అలేఖ్య అంటూ వెతుకుతూ ఉంటారు. మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటే ఈ అలేఖ్య ఏంటి సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని చెప్పి కృష్ణ అంటాడు. అమ్మ అలేఖ్య ఎక్కడున్నా తొందరగా దొరుకు తల్లి, మా ఆశలు ఆవిరైపోకుండా నువ్వే చూడాలి అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు. అలేఖ్య దొరకకపోతే బాగుండు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రుద్రాని అలేఖ్యను వెతుక్కుంటూ సరిగ్గా సుజాత అలేఖ్యను కట్టిపడేసిన ప్లేస్కే వెళ్ళి అమ్మ అలేఖ్య అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న అలేఖ్య నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం వల్ల సైగ చేస్తూ ఉన్నా కూడా రుద్రాని వినిపించుకోదు. అలేఖ్యను వెతుక్కుంటూ తిరిగి వెళ్ళిపోతుంది. మీ అమ్మ నిన్ను చూడాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశావు కదా, ముహూర్త టైం అయిపోయే వరకు నువ్వు నా నుంచి తప్పించుకోలేవని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. మరోవైపు ఊరు జనమంతా గుడి చుట్టూ పరిసర ప్రాంతాలంతా కూడా వెతుకుతూ ఉంటారు. అలేఖ్య ఎక్కడా కనిపించలేదు అని చెప్తూ ఉంటారు. మేము కూడా అంతా వెతుకాము, మాకు కూడా అలేఖ్య ఎక్కడా కనిపించలేదు అని చెప్పి నిహారిక కృష్ణ చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఎవరో కావాలని చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో భద్ర వచ్చి ఈ రోజు కోసం మా బుజ్జమ్మ ఎన్నో రోజులుగా ఎదురు చూసిందని చెప్తూ ఉంటాడు. ఇంతలో పంతులు గారు ముహూర్తానికి ఎంతో టైం లేదు, అమ్మాయి వస్తే పెళ్లి జరిపిస్తాము అని చెప్తూ ఉంటారు. నన్ను అవనిని విడదీయడానికి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు, అందుకే ఇలా చేశాడు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు సుజాత ఏం తెలియనట్టు మండపానికి వచ్చి ఏంటి అందరూ ఎంత టెన్షన్ పడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అలేఖ్య కనిపించట్లేదు అని చెప్పి
అవని చెప్తూ ఉంటుంది. అవునా, భలే గుడ్ న్యూస్ చెప్పావు అవని, నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి న్యాయబద్ధంగా లేదు, దీన్ని జరిపించడం వేస్ట్ అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. నా మాట వినిపించుకోకుండా మీరే ఈ ఏర్పాట్లన్నీ చేశారు. అవని శ్రీకర్ని పవిత్రమైన బంధం, ఆ బంధాన్ని విడదీయడానికి పంచభూతాలు కూడా ఒప్పుకోవు. ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఈ పెళ్లి జరగదని చెప్పి ఫిక్స్ అయిపోండి అని చెప్పి సుజాత అంటూ ఉంటే, ఏంటి మా అందరికంటే ముందే గుడి దగ్గర ఉంటావని అనుకున్నాను, లేటుగా ఎంట్రీ ఇచ్చావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు. మీరు లేటుగా రావటం వెనుక పరమార్థం ఏంటి అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఈ పెళ్లి ఎలాగో జరగదని చెప్పి నేను లేటుగా వచ్చాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఎలా జరిపిస్తారు, పెళ్లి కూతురు లేకుండా శ్రీకర్తో చెట్టుకు తాళి కట్టిస్తారా లేకపోతే కత్తికి తాళి కట్టిస్తారా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. మీరేం టెన్షన్ పడకండి, అలేఖ్య వస్తుందిలే అని చెప్పి రుద్రానికి సుజాత చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంత ధీమాగా అలేఖ్య గురించి చెప్తూ ఉంటే నువ్వే అలేఖ్యని ఏదో చేసావని మాకు అనుమానంగా ఉంది అని చెప్పి కృష్ణ నిహారిక అంటూ ఉంటారు. ఇప్పుడే సుజాత వచ్చింది, సుజాత గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడతారని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు. ఇక అప్పుడే అవని సుజాత వైపు చూస్తుంటే సుజాత చీర కొంగుకు అలేఖ్య చెవుపోగు కనిపిస్తుంది. అక్క చీరకు చెవుపోగు అలేఖ్యది ఉందంటే అలేఖ్యను అక్క ఏదో చేసుంటుంది నా మీద ఉన్న ప్రేమతో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ రుద్రాణి గురించి తెలిసి రుద్రాణి కూతుర్ని ఏదన్నా చేయాలనుకుంటే ఈ ఊరి నుంచి శవమే లేసెళ్తుంది అని చెప్పి రుద్రాణి సుజాతను అంటూ ఉంటుంది. మీరు చెప్పిన ప్రతి దగ్గర తలదించామని కదా చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోమ అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు. నేను ఇప్పుడు ఏమన్నాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే, మమ్మల్ని అనకపోతే మా మేనకోడలు అంటున్నారు కదా అని చెప్పి వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు. అందరూ కూడా అలేఖ్య కనిపించడం లేదని అంతా ఎతికాం, నువ్వు మాత్రం ఇక్కడి నుంచి కదలలేదు, మీ అక్కే ఏది చేసుంటుంది, వెళ్ళు అవని, అలేఖ్య ఎక్కడుందో కనుక్కో, నువ్వు మాట తప్పాలనుకుంటున్నావు అని చెప్పి రుద్రాణి భద్ర అడుగుతూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.